ఎలా ఉంది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్, అసలు- సాగర్ ప్రాజెక్ట్? చాలా బాగుంది. దీని గురించి నేను కూడా విన్నాను. ఓకే. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గా డెవలపింగ్ ఏరియాస్ లో అది కూడా వెంటనే ప్రాక్టికల్ గా హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేలాగా విల్లా ప్రాజెక్ట్స్ చేపట్టి వాళ్ళు నేను తెలిసిన ఏంటంటే 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి దే హ్యావ్ ప్లాట్ సైజ్ అండ్ ఆల్మోస్ట్ చూసారా 11 acres గేటెడ్ కమ్యూనిటీ. ఒక్కసారి చూడండి డెవలప్మెంట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. రోడ్స్ కానీ మనకు ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్, ప్లాటింగ్ సైజ్, ప్లాటింగ్ స్టోన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. అంతేకాదు అక్కడ చూడది రోడ్ Direct పక్కనే road రోడ్ నుంచి లోపలికి వచ్చాం. అండ్ 20 minutes మాత్రమే ఇక్కడ నుంచి ఓఆర్ఆర్. కానీ ఇప్పుడు ఇంత ఏరియా ఇంత దూరం వచ్చాం కదా, డెవలప్ అవుతుందంటావా ఇక్కడ? ఎందుకు అవ్వదు మ్యామ్? అసలు చుట్టుపక్కల డెవలప్మెంట్స్, ప్రాజెక్ట్ హైలైట్స్ అన్ని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్దామా మ్యామ్? యా, ఇక్కడ నుంచి 200 అంటే 200 feet నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్ టౌన్షిప్ ఇది. అవును. అండ్ ఇది యాచారం ఫార్మాసిటీకి జస్ట్ 10 నిమిషాల దూరంలో ఉంది అనమాట. అండ్ 20 minutes దూరంలో ఓఆర్ఆర్ వచ్చేస్తుంది. Yeah. బ్యూటిఫుల్ ప్లేస్. ఒకసారి వెళ్ళి చూద్దాము. Yes, let's go. అర్త్ సాగర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఎన్ ప్రాజెక్ట్స్. ఎస్, అసలు ఇక్కడికి వచ్చి ఏమి చేయకపోయినా డెవలప్ అయ్యే వరకు కూడా రోజు వచ్చి ధ్యానం చేసుకుంటే వైశాల్యం, అక్కడ చుట్టూ కొండలు ఉన్నాయి వెనకాల చూపిస్తున్నాం. ఈ కొండల ప్రదేశంలో చల్లటి గాలి ఇప్పుడు చక్కగా ఈ టైంలో రావడం అనేది. సో యూజువల్ గా ఏంటంటే మ్యామ్ లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు అందరూ చాలా పీస్ఫుల్ గా, పొల్యూషన్ కి దూరంగా అలా హ్యాపీగా గడవాలి అనుకుంటున్నారు. అవును. సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్.